మమ్ముడి సీరియల్ టుడే ఎపిసోడ్ కావ్య వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం అందరి కోసం కాఫీ పెట్టి తీసుకెళ్తుంది. అప్పుడు అపర్ణ నాకు ఏమొద్దు అనేసి అంటుంది. ఇందిరాదేవి కూడా నాకు వద్దు అంటుంది. సుభాష్ అలాగే స్వప్న అలాగే అప్పు కూడా నాకు ఏమొద్దు అనేసి అంటారు. అప్పుడు అపర్ణ నువ్వు మేము చెప్పినట్టుగా అబార్షన్ చేయించుకుంటేనే మేము నీ కాఫీ తాగుతాం, అలాగే నువ్వు చేసిన అన్నం తింటాం, టిఫిన్స్ అయినా ఏదైనా అట్లా అయితేనే తింటాం అనేసి అంటారు. అప్పుడు కావ్య అవునా, అయితే నేను ఈరోజు పెసరట్లు అలాగే వడలు పూరీలు చేశాను అనేసి అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అవునా, వడలు కూడా చేస్తున్నావా కావ్య అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ అత్తయ్య మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మనం ఒకే మాట మీద ఉండాలి అత్తయ్య, తను అబార్షన్ చేయించుకుంటేనే మనం తను చేసిన వంటలు తినాలి అత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అవును కావ్య, మేము మాత్రం నువ్వు అబార్షన్ చేయించుకుంటేనే నీ మాట వింటాము, నీ ప్రాణాలే ముఖ్యం మాకు అనేసి అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అప్పుడు కావ్య సరేలేండి అనేసి నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా కింద పడిపోతుంది కావ్య. అప్పుడు రుద్రాని అయ్యో కావ్య కింద పడిపోయింది అనేసరికి ఒక్కరు కూడా రారు, అందరూ సోఫాల్లోనే కూర్చుంటారు. కావ్య యాక్టింగ్ చేస్తుంది అనేసి అనుకుంటారు. అప్పుడు అప్పు అలాగే స్వప్న లే కావ్య యాక్టింగ్ చాలే, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావని అందరికీ తెలుసు అనేసి అంటారు. అప్పుడు అప్పు ఇంకా లేవట్లేదు ఏంది అక్క అనేసి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అక్క అనేసరికి లేవకుండా అలాగే పడుకొని ఉంటుంది. అప్పుడు అప్పు స్వప్న నిజంగానే కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది, అందరూ రాండి అనేసరికి అపర్ణ సుభాష్ అలాగే అమ్మమ్మ గారు అందరూ వెళ్ళి కావ్య అని అంటూ ఉంటారు. అప్పుడే రాజు వచ్చి ఏమైంది కళావతికి ఏమైంది అనేసరికి అప్పు కళ్ళు తిరిగి పడిపోయింది అనేసి చెబుతుంది. అందరూ కలిసి హాస్పిటల్కి కళావతిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్తో రాజు మాట్లాడతాడు, ఎలాగైనా కావ్యని మంచిగా చూసుకోండి అనేసి చెప్తాడు. తర్వాత ఇందిరాదేవి రాజు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇప్పుడు ఎలా కళావతి స్పృహలో లేదు కదా, తనకి ఇప్పుడే అబార్షన్ చేయిస్తాము అనేసి అంటుంది. అప్పుడు రాజుని ఇందిరాదేవి నీ భార్య కాబట్టి నువ్వే డెసిషన్ తీర్చుకో రాజు, ఇదే మంచి సమయం, తర్వాత తనకి స్పృహ వచ్చిన తర్వాత కళావతి ఎలాగైనా ఒప్పుకోదు, పాప ప్రాణాలే నాకు కావాలనేసి అంటుంది, నువ్వు ఎలాగైనా ఇప్పుడే డెసిషన్ తీర్చుకో, డాక్టర్తో మాట్లాడదాం అనేసి అంటుంది. అప్పుడు రుద్రాని ఏం మాట్లాడుతున్నావు అమ్మ, కావ్య అబార్షన్ చేయిస్తే ఊరుకుంటుందా, తన పాప ప్రాణాలు తీసేశారని కోర్టులో మన మీద కేసు పెడుతుంది, మళ్ళీ మన అందరం జైలుకి వెళ్ళాలి అనేసి అంటూ ఉంటుంది. అప్పుడే రాజు ఇదే మంచి టైం డాక్టర్తో మాట్లాడదాం అనేసి అపర్ణ అలాగే ఇందిరాదేవి రుద్రాని అలాగే రాజు అందరూ కలిసి వెళ్తారు. అప్పుడు రాజు ఎలాగైనా డాక్టర్ మీరు కావ్యకి స్పృహలో లేనప్పుడే తనకి అబార్షన్ చేయించండి, తనకి ఇప్పుడు తెలియదు కదా నా భార్య ప్రాణాలను కాపాడండి అనేసి అంటాడు. అప్పుడు డాక్టర్ నీవు తనకి పేషెంట్కి తెలియకుండా అబార్షన్ చేయించడం కరెక్ట్ కాదు, మేము చేయమండి అనేసి అంటుంది. అప్పుడు రాజు ఎలాగైనా నా భార్య ప్రాణాలు కాపాడండి, ఎప్పుడైనా భర్త చెప్పేది ఒకటే కదా, డెసిషన్ తీసుకొని చెప్తారు కదా, నేను నా భార్య ప్రాణాల కోసం నేను మాట్లాడుతున్నాను డాక్టర్, ఎలాగైనా అబార్షన్ చేయించండి అనేసి అంటాడు. అప్పుడే వేరే సిస్టర్ వచ్చి కావ్య రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్తో చెప్పగానే డాక్టర్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళంగానే కావ్య అప్పుడు స్పృహలోకి వస్తుంది. డాక్టర్ మళ్ళీ రాజు వాళ్ళ దగ్గరికి వచ్చేసి రాజు మీకు ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే అప్పుడు కావ్య గర్భసంచి కొంచెం పెరగడం లేదు, ఇప్పుడు మాత్రం గర్భసంచి మంచిగా పెరుగుతుంది, తనకు తన బిడ్డ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు అనేసి చెప్తుంది. అప్పుడు కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తన కావ్యని ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళి తాతయ్య గారు అమ్మమ్మ గారు అలాగే కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు కావ్య మీరు నిన్నటి రోజునే అలాగే సాడ్గా ఉండకుండా ఈ రోజు నుండి మనం అందరం హ్యాపీగా ఉందాం, దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేసుకుందాం అనేసి చెప్తుంది. అందరూ హ్యాపీగా ఉంటారు.